హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ పిక్ డేటా ఛానల్. ఐపీఎల్ 2026 అయితే అతి త్వరలో రిటైన్ అండ్ రిలీజ్ లిస్ట్ అయితే రాబోతుంది. ఒక్కసారి ఆ లిస్ట్ వచ్చాక టార్గెట్ ప్లేయర్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ లోపు ట్రేడ్ విండో కూడా ఉంది. అండ్ ట్రేడ్ విండోలో సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఎవరిని తీసుకోవట్లేదు. సో వీడియో చూసే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఒకసారి గట్టిగా లైక్ చేయండి. మీ లైక్స్తో నాకు తెలిసిపోతుంది ఎస్ఆర్హెచ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మనం ఎంత కాన్సన్ట్రేషన్తో వీడియోస్ చేయాలని. అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ఎవరు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ ఈ యాక్షన్ సందర్భంగా మామూలుగా ఉండవు. సో మినీ యాక్షన్ అయితే రాబోతుంది. ఇందులో రిటైన్ రిలీజ్ లిస్ట్ 15th అంటే దాదాపు ఎల్లుండి వచ్చేస్తుంది. సో అప్పుడు మనకు స్పష్టత వస్తుంది ఎవరిని తీసుకోబోతున్నారని. చాలా రూమర్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి ప్లేయింగ్ 11 ఆల్మోస్ట్ రెడీగా ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఎస్ఆర్హెచ్లో అయితే ఒక బిగ్ ఇష్యూ ఉంది. హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడా అండ్ ఇషాన్ కిషన్ ఉంటాడా అని చెప్పి ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. దానికి సంబంధించి కూడా ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. అది ఇప్పుడు మనమైతే ఫస్ట్ చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్కి కెప్టెన్ అయితే ఫిక్స్, ఇదైతే మారేది లేదు. ప్యాట్ కమిన్స్ ఉండబోతున్నాడు. 18 కోట్లు ఇతను కంటిన్యూ అవుతాడు. ఇతడైతే ఫిక్స్ ఉండేటువంటి ప్లేయర్. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఫిక్స్ అయితే ఖచ్చితంగా ఉండే ప్లేయర్ అయితే అభిషేక్ శర్మ 100% ఉంటాడు అభిషేక్ శర్మ. ఎందుకంటే మీరు చూశారు ఎంత డిమాండ్ ఉంది అండ్ ఇంటర్నేషనల్గా ఆడుతున్నాడు. సో ఒక బిగ్ హిటర్ ఎస్ఆర్హెచ్కున్న సునామీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేది అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. ఈ 3 నేమ్స్ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్. సో వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు సన్ రైజ్ హైదరాబాద్లో. అండ్ ఆ తర్వాత చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజ్ హైదరాబాద్కి ఫ్యూచర్. సో ఫ్యూచర్ స్టార్గా ఉండబోతున్నాడు. అండ్ ఇతనికి ఒక 6 స్కోర్సే కాబట్టి ఇతనైతే 80% వదిలిపెట్టారు. సో నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ కూడా ఆల్మోస్ట్ టీంలో ఫిక్స్ అన్నమాట. సో ఈ ప్లేయర్స్ అంతా ఉంటారు. అండ్ ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్ వీళ్ళైతే ఈ ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా టీంలో ఫిక్స్ అన్నమాట. సో ఇంకా ఉన్నారు మనకు వియాన్ ముల్లర్ అండ్ జయదేవ్ ఉనాడ్కడ్, కమిందు మెండిస్. సో వీళ్ళంతా కూడా ఉంటారు దాదాపు. సో వీళ్ళ విషయంలో పెద్ద సమస్యలు ఏం లేవు. ఇప్పుడు మనకైతే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు సన్ రైజ్ హైదరాబాద్ తరఫున. ఈసారి హై హోప్స్తో ఉన్నటువంటి ప్లేయర్ హర్ష్ దుబే. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తున్నాడు అండ్ బ్యాట్తో కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు డొమెస్టిక్లో. సో ఇతన్ని షైన్ చేసే ఆలోచన ఎస్ఆర్హెచ్కి అయితే ఉంది. సో ఇతడు ఈసారి ప్రతి మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. అండ్ హర్ష్ దుబే అయితే తన బౌలింగ్ అండ్ డానియల్ వెటరీ హెడ్ కోచ్ ఇతని బౌలింగ్. సో ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కాబట్టి అతడు ఒక స్పిన్నర్ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాడు డానియల్ వెటరీ. సో దానికోసమే చాలా టీమ్స్ ట్రై చేసి హర్ష్ దుబేని అయితే షైన్ చేసే పనిలో ఉన్నాడు. అండ్ బ్యాటింగ్లో కూడా హర్ష్ దుబే అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అదేవిధంగా స్మరణ్ రవిచంద్రన్ కూడా ఉన్నాడు, ఇంకొక బ్రైట్ ప్లేయర్ అనమాట. ఇతన్ని కూడా టీంలో ఉంచుకుంటారు. అండ్ ఇంకొక ప్లేయర్ అనికేత్ వర్మ. పక్కా ఈసారి అనికేత్ వర్మ సో ఒక బిగ్ స్టార్గా డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అనికేత్ వర్మ వీళ్ళంతా ఈ ప్లేయర్స్ అంతా కూడా దాదాపుగా కన్ఫర్మ్ సన్ రైజ్ హైదరాబాద్ టీంలో. అండ్ అదేవిధంగా మనకు పక్కా రిలీజ్ ప్లేయర్స్ చూసినట్లయితే రాహుల్ చహార్ రిలీజ్ అయిపోతాడు. 101% రిలీజ్ రాహుల్ చహార్. అండ్ ఆ తర్వాత ఆడన్ జంపా కూడా రిలీజ్ అంటున్నారు. ఆడన్ జంపాకి తీసుకున్నా కూడా అతనికి సరైనటువంటి ఇవ్వట్లేదు అవకాశాలు కాబట్టి అతను రిలీజ్ అవుతాడు. అండ్ సిమర్జిత్ సింగ్ డొమెస్టిక్లో వేస్తున్నాడు, మరి ఐపీఎల్లో వేయట్లేదు. సో ఇతను ఇంకా ఉంచుకుంటే కష్టమే అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని తీసుకుంటే మళ్ళీ ఛాన్సెస్ ఇస్తారు, మళ్ళీ అతడు అదే విధంగా ఆడతాడు. ఆ తర్వాత ఇషాన్ మలింగ వీళ్ళంతా కూడా దాదాపు ఇషాన్ మలింగ అయితే ఉంటాడు. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ ఉంటాడు, జస్ట్ 1 crore. కమిందు మెండిస్ ఉంటాడు. అండ్ జీషాన్ అన్సారీ పరిస్థితి చెప్పలేం, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఇతని గేమ్లో జీషాన్ అన్సారీకి. అండ్ హర్షల్ పటేల్ దాదాపు రిటర్న్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది హర్షల్ పటేల్. అండ్ ఇప్పుడు మనకు వచ్చిన బిగ్ క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్లు ఉంది. మరి హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడా లేదా అని చూస్తే హెన్రిచ్ క్లాసెన్కి 23 కోట్లు, అతను ఇంటర్నేషనల్గా రిటైర్ అయ్యాడు. సో మనకి ఇప్పుడు వచ్చినది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇతడు ఉంటాడు ఎస్ఆర్హెచ్లో. అది ఒకవేళ రిలీజ్ చేసినా కూడా మళ్ళీ బైబ్యాక్ చేస్తారు, మళ్ళీ కొంటారు. మినీ యాక్షన్లో అంత పర్స్ వాల్యూస్ ఉండవు. 23 కోట్లు దాటి 25 కోట్ల దాకా హెన్రిచ్ క్లాసెన్కి వెళ్ళే ఛాన్సెస్ దాదాపు చాలా తక్కువ. ఎందుకంటే రిటైర్ అయిన ప్లేయర్ ఇతడు. ఎందుకంటే టీంకు రెగ్యులర్గా ఆడే వాళ్ళకే డిమాండ్ అయితే ఉంటుంది. సో 23 కోట్ల వరకు మనకు ఒకవేళ మినీ యాక్షన్కి వెళ్తే ఎస్ఆర్హెచ్ వెళ్ళొచ్చు, అతనికి కార్డు వాడచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ అంత అమౌంట్ పెట్టి రిటర్న్ అయితే చేసుకోరు. కానీ యాక్షన్లో ఎంతకు వెళ్ళినా కూడా తీసుకెళ్ళి కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదైతే సన్ రైజ్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్ని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఉంటాడా లేదంటే ఇషాన్ కిషన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ తెలిపింది. సో ఇషాన్ కిషన్ కూడా టీంలో ఉండబోతున్నాడు.
ఓవరాల్గా. అండ్ ఇంకో ప్లేయర్ మనం చూస్తే అభినవ్ మనోహర్, ఇతడు డొమెస్టిక్లో బాగానే ఆడుతున్నాడు. సో ఓవరాల్గా టీం ఎలా ఉండబోతుంది మరి ప్లేయింగ్ 11 అని చూసినప్పుడైతే ఓపెనర్స్గా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరైతే ఉంటారు. సో ఇది దాదాపు ఐపీఎల్లో ఒక విధ్వంసకరమైనటువంటి జోడీ. సో వీళ్ళిద్దరు కూడా రిటైన్ అవుతారు, వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ కూడా ఆల్మోస్ట్ రిటైన్ అయ్యే ప్లేయరే, అంటే కొంచెం డౌట్ ఉంది ఇతనిది స్టిల్, కాకపోతే ఇతనైతే రిలీజ్ కాబోట్లేదని న్యూస్ అయితే వస్తుంది. సో ఇతను రిటర్న్ అవుతాడు. ఆ తర్వాత నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్. సో హెన్రిచ్ క్లాసెన్ని రిలీజ్ చేసినా మళ్ళీ తీసుకుంటారు, డైరెక్ట్ అంత అమౌంట్కి రిటర్న్ చేసుకోకపోవచ్చు అని కూడా ఒక వార్త ఉంది. కాకపోతే మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఎలాగైనా ఇతన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ నెంబర్ 5లో స్మరణ్ రవిచంద్రన్ అండ్ ఇతనికి కొత్తగా వస్తున్నటువంటి యంగ్ టాలెంట్ పోయిన సీజన్లో తీసుకున్నారు కానీ ఇంజూర్ అయ్యాడు. సో ఇతడు ఈసారి ఈ టీంలో కీలకంగా ఉండబోతున్నాడు. అండ్ నెంబర్ 6 అనికేత్ వర్మ, ఒక బిగ్ హిట్టర్. సన్ రైజ్ హైదరాబాద్ పోయిన సీజన్లో అంత బాగా ఆడడానికి అనికేత్ వర్మ మెయిన్ రీజన్. సో ఇతడు ఉంటాడు. నెంబర్స్ అంటే ఆర్డర్ ఇదని కాదు, ప్లేయింగ్ 11 ప్లేయర్స్ ఆల్రెడీ టీంలో ఉన్నారు. నెంబర్ 7 నితీష్ కుమార్ రెడ్డి, ఇతడు ఫిక్స్ 100%. అభిషేక్ శర్మ లాగో ఇతడు అలాగే టీంకి డెఫినెట్గా ఇతడు కూడా ఉంటాడు. అండ్ నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్. సో బ్యాట్స్మెన్ అండ్ బౌలర్, బ్యాటింగ్లో కూడా మీకు తెలుసు మంచి ఇన్నింగ్స్లో అయితే ఆడతాడు. సో ఇతడు కూడా ఫిక్స్ టీంలో ఆల్రెడీ కెప్టెన్గా. అండ్ ఇంకా ఏ కెప్టెన్ కూడా ట్రై చేయరు. సో చాలామంది రిలీజ్ అవుతున్నారు కానీ ఎవరికి ట్రై చేయరు. కెప్టెన్ ఈసారి ప్యాట్ కమిన్స్తోనే వీళ్ళు వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 చూస్తే హర్ష్ దూబే, మనం ఇప్పుడే చెప్పుకున్నట్లు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఒక బ్యాట్స్మెన్గా కూడా ఉన్నాడు. సో ఇతన్ని ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ ఫ్యూచర్ స్టార్గా వాడుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. 9 ప్లేసెస్ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ ఉన్నాయి. సో ఇంకా చాలామంది ప్లేయర్స్ కావాలి. ఒక ఫాస్ట్ బౌలర్ మెయిన్గా మహమ్మద్ షమి. సో ఇతన్ని తీసుకున్నారు, డొమెస్టిక్లో ఫిట్గా ఉన్నాడు అంటున్నారు కానీ మరి 10 కోట్లకి ఇతన్ని అంత కాన్ఫిడెన్స్ ఉంచి రిటైన్ చేసుకుంటారా లేదా అనేది డౌటే. సో ఇతనైతే రిలీజ్ చేసి మళ్ళీ ఏమైనా తక్కువకి వస్తే తీసుకోవచ్చు, అండ్ లేకపోతే రిలీజ్ అలానే ఇతన్ని వేరే ప్లేయర్స్కి అయితే రిప్లేస్మెంట్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఫాస్ట్ బౌలర్ కూడా అవసరం ఉంది. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, అండ్ అదేవిధంగా బ్రైడెన్ కార్స్ అండ్ వియాన్ ముల్లర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరినైనా ఒకరిని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇద్దరు కూడా ఆల్రౌండర్స్, బిగ్ హిటర్స్, T20కి అవసరమైన వాళ్ళే. సో ఒక ఇంట్రెస్టింగ్ లిస్ట్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఓవరాల్గా ఈ 11 మెంబర్స్ టీంలో 9 మెంబర్స్ ప్లేసెస్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు తీసుకోవాలంటే హెన్రిచ్ క్లాసెన్కి 23 కోట్లు చాలా ఎక్కువ అని చెప్పి నేను కామెంట్లో చూశాను. సో ఎందుకంటే అతడు ఆల్రెడీ రిటైర్ అయ్యాడు, అంత టచ్లో లేడు, ఓన్లీ ఐపీఎల్ కోసమే ఇప్పుడు వచ్చి ఆడాలి. సో అందుకోసమే ఇతన్ని రిలీజ్ చేసి మళ్ళీ తీసుకునే ఏర్పాటు అయితే చేయొచ్చు మేబీ. అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్, ఇద్దరి మీదనే ఇప్పుడు ఎంటైర్ సన్ రైజ్ హైదరాబాద్ లిస్ట్ అయితే డిపెండ్ అయింది హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్ మీదనే. ఇంకా మిగతా నేమ్స్ అన్నీ కూడా కాస్త పేరున్న నేమ్స్ అన్నీ రిటైన్ అవుతున్నాయి. ఒక రెండే బిగ్ అమౌంట్ మనకు, హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఇషాన్ కిషన్. అండ్ ఈ రాహుల్ చహార్, ఈ సిమర్జీత్ సింగ్ వీళ్ళంతా కూడా రిటైన్ అయినా రిలీజ్ అయినా పెద్ద వార్తల్లో ఉండరు. రాహుల్ చహార్ అయితే ఎలాగో రిలీజ్ అయిపోతున్నాడు. సో ఇది సన్ రైజ్ హైదరాబాద్ అయితే సరే ఒక బ్రైట్ ప్లేయర్గా హర్ష్ దూబే అని భావిస్తుంది. అతన్ని టీంలో పెట్టుకొని అతన్ని షైన్ చేద్దామని అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. అతను డొమెస్టిక్లో కూడా ఆ విధంగానే ఆడుతున్నాడు.